పీజే స్టీఫెన్ పాల్ అయ్య గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇక్కడ బంజారా బిలో ప్రాపర్టీ పీపుల్ వారికి ప్రత్యేకంగా స్పెషల్ గిఫ్ట్ మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అత్యవసర వస్తువులు అదేవిధంగా పాత్రలు ఇస్తూ ఉన్నారు. అందును బట్టి మేము ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవునికి. ఇక్కడ ఎంతోమంది గవర్నమెంట్ వాళ్ళందరూ ఉన్నారు, కానీ ప్రత్యేకంగా స్టీఫెన్ పాల్ వారు మా మారుమూల ప్రాంతానికి వచ్చి ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ ఎంతో విలువైనదిగా నేను చెప్తూ ఉన్నాను, భావిస్తూ ఉన్నాను. అన్ని విషయాల్లో మేము ఇక్కడ మూల స్తంభంగా మీతో ఉంటామని ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మరి ఈరోజు మీరు పంపిన ఈ ప్రొవిజన్ని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమను బట్టి కూడా నేను చాలాగానే సంతోషిస్తున్నాను. అదేవిధంగా మరి ఇక్కడే కాదండి, మీ కార్యక్రమాలు మేము టీవీల ద్వారా చూసినాం, సాక్ష్యాల ద్వారా చూసినాం. అనేకమైన అసలు మీరు చేస్తున్న అసలు ఎవరు చేయని మరి దేవుని ప్రేమను మీరు చూపించుతున్నందుకు మరొకసారి అయ్యగారికి నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఎవరు రాలేదండి మా దగ్గర, ఎవరు కూడా అంటే ₹1 ఇవ్వడానికి కూడా మరి ముందుకు రాని వాళ్ళు ఉన్నారు. కానీ కేవలం యేసయ్య ప్రేమను మీరు కలిగి ఉండి మా మీద చూపిన ప్రేమను బట్టి మేము ఎంతగానో ఆదరణ పొంది ఉన్నామని నమ్ముతున్నాను. స్టీఫెన్ పాల్ అయ్య గారికి నేను వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు. చాలా కష్టతరమైన ప్రాంతము, ఎడారి ప్రాంతము. ఈ ప్రాంతంలో మరి స్టీఫెన్ పాల్ అయ్య గారు ఈ ప్రాంతానికి వచ్చేసి వారికి మరి నిత్యావసర సరుకులు అందించటమే కాకుండా వారికి పాత్రలు, అదేవిధంగా చూసినట్లయితే వారికి మరి సెటర్లు కూడా మరి అందియటం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఎవరు కూడా ఈ విధంగా చేస్తూ లేరుమాట. కానీ ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ ప్రాంతానికి అయ్యగారు రావటము, ఈ ప్రాంతంలో ఈ పరిచర్య చేస్తామన్నది చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మరి పెద్ద అయ్యగారులు చాలామంది చూస్తున్నాం, పెద్ద విలేజ్లకు వెళ్తారు, కానీ ఈ పల్లెటూరు ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ ప్రాంతంలోకి వచ్చేసి ఈ అడవి ప్రాంతంలో వచ్చేసి ఎప్పుడు చేస్తారని మేము అనుకున్నాం. కానీ ఈ దినం మరి చూసినట్లయితే మరి అయ్యగారి ద్వారా ఈ యొక్క ప్రాంతంలో వచ్చేసి పరిచర్యలు, అదేవిధంగా వారికి మరి నిత్యావసర సరుకులు అందించడం అనేది చాలా గొప్ప విషయంగా మేము సంతోషిస్తూ అయ్యగారికి వారి యొక్క మినిస్ట్రీ తరపున వారందరూ కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము. మొత్తం 47,000 ఓటర్స్ కలిగిన ఈ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 22 సంవత్సరంలో ఎవరు ఇలాంటి ప్రోగ్రాం మాకు చేయలేదు. గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి సోషల్ వర్క్ నుంచి కానీ మేము పొందుకోలేదు. ఈరోజు పీజే స్టీఫెన్ పాల్ అయ్య గారు ఫౌండేషను అయ్యగారు వాక్యం చెప్తూ ఉంటారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడు అని. ఈరోజు ఆ వాక్యము యేసు చెప్పాను అనే ఆ యేసు వాక్యాన్ని పట్టుకొని అయ్యగారు చేస్తున్న ప్రతి విషయంలో అనాథ పిల్లలు కానీ, చిల్డ్రన్స్ హోమ్ కానీ, అలాగే పేదరాళ్ళు కానీ, ఒంటరి మహిళలు కానీ ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ మారుమూల ప్రాంతాలలో ఈ ప్రోగ్రాము మేము చూడడం చాలా సంతోషకరమైన విషయము. ఇంతవరకు మా ఏజెన్సీని ఎవరు ప్రేమించేవారు లేరు, ఎవరిని మమ్మల్ని ఆదరించేవారు లేరు. కానీ ఈరోజు స్టీఫెన్ పాల్ అయ్య గారి ద్వారా ఎంతో నిత్యావసర సరుకులు మేము చూస్తున్నాము, అలాగే సెటర్స్ చూస్తున్నాము. చాలా రకంగా మాకు ఈరోజు అసలు వాతావరణం పండుగ వాతావరణంగా మేము భావిస్తున్నాము. దేవుడు అసలు సడన్గా ఇవాళ ఇక్కడ మీరు వచ్చారంటే కేవలం అది దేవుని ప్రణాళికల ద్వారా. అందుకనే ఒక వాక్యం మీరు అన్నారు కదా, పొరుగు వారిని ప్రేమించాలనే. ఆ పొరుగు వారిని మేమే, మమ్మల్ని ఏజెన్సీ వారిని, ట్రైబ్స్ వారిని మీరు ప్రేమించి మమ్మల్ని అత్యధికం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా మా సంఘము తరపున, మా కుటుంబం తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. వచ్చుతున్న యేసు ప్రభుకి థ్యాంక్ యూ స్టీఫెన్ పాల్ గారు, థ్యాంక్ యూ పీజే స్టీఫెన్ పాల్ గారు, థ్యాంక్ యూ పీజే స్టీఫెన్ పాల్ గారు.